భూమి తన చుట్టూ తాను గంటకు సుమారు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని మనందరికీ తెలుసు. కానీ ఒకవేళ భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోతే ఏమవుతుందో మీరెప్పుడైనా ఊహించారా? ఇది కేవలం ఒక విపత్తు కాదు. ఈ భూగ్రహంపై జీవరాశికి అదే ఆఖరి శిఖన అవుతుంది. భూమి ఆగిన మరుక్షణమే దానిపై ఉన్న ప్రతి వస్తువు, మనుషులు, కార్లు, భవనాలు అన్నీ అదే 1600 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపుకు బుల్లెట్లా విసిరివేయబడతాయి. మీరు గదిలో కూర్చొని ఉన్నా సరే మీ శరీరం గంటకు 1000 మైళ్ల వేగంతో గోడను బలంగా ఢీకొంటుంది. కేవలం మనుషులే కాదు, సముద్రాలు కూడా విపరీతమైన వేగంతో భూభాగంపైకి దూసుకొచ్చి ఊహించని ప్రళయాన్ని సృష్టిస్తాయి. భూమి ఆగిపోయినప్పటికీ దానిపై ఉన్న వాతావరణం మాత్రం ఆగదు. దీనివల్ల గంటకు 1000 మైళ్ల వేగంతో భయంకరమైన గాలులు వీస్తాయి. ఈ గాలుల దాటికి భూమిపై ఉన్న ప్రతి చెట్టు, ప్రతి ఇల్లు నేలమట్టం అవుతాయి. వీటన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే భూమి తిరగడం ఆగితే దాని అయస్కాంత క్షేత్రం నశిస్తుంది. ఫలితంగా సూర్యుడి నుంచి వచ్చే ప్రాణాంతక రేడియేషన్ నేరుగా భూమిని తాకి ప్రతి జీవిని దహించవేస్తుంది. చివరికి భూమిపై ఒకవైపు 6 నెలల పాటు ఎండ, మరోవైపు 6 నెలల పాటు గడ్డ కట్టే చలి ఉంటుంది. మన భూమి నిరంతరం తిరుగుతుంది కాబట్టి మనం ఈ రోజు క్షేమంగా ఉన్నాం. భూమి తిరగడం ఆగిపోతే మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. రేపు ఒకవేళ సూర్యుడు ఒక్కసారిగా మాయమైపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.